వర్షాకాలం ప్రారంభమైంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ మందులు, విత్తనాలు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తారని, అలాంటి వారిని నమ్మొద్దని వ్యవసాయ అధికారి మిథున్ చక్రవర్తి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్షాకాలంలో దళారులు ఎక్కువగా వ్యవసాయదారులను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి వారిని నమ్మొద్దని, కేవలం లైసెన్స్ డీలర్షిప్ ఉన్న వారి దగ్గరనే విత్తనాలు మరియు వ్యవసాయానికి సంబంధించిన మందులను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన వాటికి రసీదులు తీసుకోవాలని, తద్వారా ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారి మిథున్ చక్రవర్తి తెలిపారు. అలాగే పట్టణంలో ఉన్న వెంకటేశ్వర ఫర్టిలైజర్ ప్రొపరేటర్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, రైతులు పంటలకు సంబంధించిన విత్తనాలు, మందులు డీలర్లు దగ్గర కొనుగోలు చేసి ఎగువ దిగుబడులు సాధించాలని, నాసిరకం విత్తనాలు వాడి నష్టపోకండి అని వ్యవసాయదారులకు తెలియజేశారు. నా పేరు డి మిథున్ చక్రవర్తి, మండల వ్యవసాయ అధికారి మక్తల్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిన సందర్భంగా మన మక్తల్ మండల్లో విస్తారంగా పత్తి విత్తనాలు పత్తి సాగు అన్నది జరుగుతుంటుంది. కాబట్టి రైతులు పత్తి కొనుగోలు చేసేటప్పుడు కొద్దిగా లైసెన్స్ పొందిన డీలర్ దగ్గరనే పత్తి కొనుగోలు చేయండి. డీలర్ని ఖచ్చితంగా అడిగి రసీదు తీసుకోండి. తీసుకున్న రసీదు పంటకాలం మొత్తం జాగ్రత్తగా మీ దగ్గర దాచిపెట్టుకోండి. ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ బిల్తో మనము సంబంధిత డీలర్పై యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా విలేజ్లలో లూజ్ పత్తి అమ్మటానికి వస్తుంటారు. అట్లాంటి లూజ్ పత్తి అమ్మటానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రైతులు అన్నది విత్తనాలు కొనుగోలు చేయొద్దు. ఆ విధంగా ఎవరైనా విలేజ్లోకి వచ్చి తక్కువ ధరకు లూజ్ పత్తి అమ్మినట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారి మీద తగు చర్య తీసుకోవటం అన్నది జరుగుతుంది. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో హెచ్టీ కాటన్ సీడ్ అన్నది విలేజ్లో రాత్రి వచ్చి అమ్ముతున్నారని తెలిసింది. వారి మీద నిఘా కూడా ఉంచడం జరిగింది. అట్లా ఎవరన్నా మీ దృష్టికి కూడా, రైతుల దృష్టికి వచ్చి ఇది మంచిగా పండుతుంది అని లూజు విత్తనాలు ఏమైనా ఇచ్చినట్లయితే మా దృష్టికి తీసుకురండి. చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మేము వారంలో 10 షాపులు అనేది ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతుంది. అక్కడ నిబంధనలు పాటిస్తూ వాళ్ళు బిజినెస్ చేసిన వాళ్ళ మీద ఓకే, కానీ ఏదైనా నిబంధనకి అగెనిస్ట్గా చేసి ఒకవేళ ఎక్స్పైర్ అయిన మందులు ఆ విధంగా ఏమన్నా ఉన్నట్లయితే వాటి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. రైతులకు మెయిన్గా చెప్పటం ఏంటంటే, లైసెన్స్ పొందిన డీలర్ల దగ్గరనే మీరు విత్తనాలు కొనండి. కొన్న విత్తనాలకు ఖచ్చితంగా రసీదు తీసుకోండి. రసీదు అన్నది పంటకాలం మొత్తం మీ దగ్గర దాచిపెట్టుకోండి. ఇంకొకటి, వరి రెండో పంట అధికంగా పంట సాగు అవుతుంది. వరిలో మన ఏరియాలో ఎక్కువ సాగు అయ్యేది ఆర్ఎన్ఆర్ రకం సాగు అవుతుంది. ఇది ఖచ్చితంగా తొందరపడి నారు పోసుకోవద్దు. ఇది జూలై 2వ వారం నుంచి నారు పోసుకొని ఆగస్టులో నాటు వేసుకోవాలి. మీరు ముందుగా నాటు వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే, కొద్దిగా గాలి కానీ వర్షం కానీ వచ్చినట్లయితే హైట్ ఎక్కువ పెరిగి పడిపోవటం జరుగుతుంది. కాబట్టి ఆర్ఎన్ఆర్ వేసుకునే రైతులు కొద్దిగా గమనించి కొద్దిగా లేటుగా వేసుకునే రకం కాబట్టి జూలై 2వ వారంలో నారు పోసుకొని ఆగస్టు లాస్ట్ కల్లా మీరు నాటు వేసుకున్నట్లయితే బాగుంటుంది. తర్వాత ఇంకొక పంట కంది. మనకి ఆల్రెడీ కంది అన్నది మన మండలంలో 3వ పెద్ద పంట. ఆల్రెడీ మనము డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంది ఈసారి క్వాలిటీ సీడ్ సప్లై చేయటం జరిగినది. అదేవిధంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులకి ముందుకు వచ్చినట్లయితే టీఎస్ఎస్డిసి నుంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ బైబ్యాక్ కూడా టీఎస్ఎస్డిసికి వాళ్ళు ఎక్కువ ధరకి మీకు కొనుక్కోవటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఉంటే మా వ్యవసాయ శాఖను సంప్రదించినట్లయితే విత్తన ప్రొడక్షన్లో కంది విత్తనాలు ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ బైబ్యాక్ అన్నది ఉంటుంది. నా పేరు మల్లెపల్లి బాలప్ప. మాది మల్లెపల్లి. విత్తనాలు ఈయన వాడతాము. వెంకటరెడ్డి షాప్లో ఈ 10-15 సంవత్సరాల నుండి మందులు కూడా ఈయన వాడుతున్నాము. ఈయన బాగా దిగుబడి బాగా వస్తుంది. ఈ ఫర్టిలైజర్ నుండి మనకి ఏం నకిలీ విత్తనాలు లేదు. మందులు గిందులు కరెక్ట్ ఇస్తున్నాడు, బిల్లులు ఇస్తున్నాడు. మంచిగానే పంట వస్తుంది. బాగానే ఉంది. మంచిగానే సార్ బాగా బిల్లులు కరెక్ట్ చేస్తాడు. మసాలాలు కానీ మందులు కానీ ఏం చెప్పినా అది మంచిగా మనకు బిల్లులు కరెక్ట్ ఇస్తాడు. నేను 10 సంవత్సరాల నుండి వాడుతున్నా. 10 సంవత్సరాలు మందులు మొత్తం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరెడ్డి, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ మక్తల్. ఇక్కడ మేము డిస్ట్రిబ్యూటర్ అండ్ రీటైల్ 2 షాపులు, 2 కూడా మాకు లైసెన్సులు ఉన్నాయి. అతడి గవర్నమెంట్ నుండి పొందిన లైసెన్స్ దుకాణం ఇది.
రైతులు ఏదైనా కొనేటప్పుడు జాగ్రత్తగా పర్టికులర్ పత్తి విత్తనాలు అయినా ఏదైనా కానీ లాట్ నంబర్లు ఏ ఆథరైజ్డ్ డీలర్ ఉంటాడో వాళ్ళ దగ్గరే కొనాలి. ప్లస్ వాళ్ళు లాట్ నెంబర్ చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి. ఆ బిల్లు తీసుకున్న బిల్లు ఏదైతే ఉంటుందో అది పంట కాలం అయిపోయేంత వరకు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ఆ బిల్లు ఉపయోగపడుతుంది. డీలర్ ఎవరైతే బయట నుండి తెచ్చి ఈ చిన్న చిన్న అమ్మే వాళ్ళతో తీసుకోకుండా, ఊళ్ళలో అమ్మే డీలర్ వాళ్ళతో తీసుకోకుండా, లైసెన్స్ లేని వాళ్ళు అమ్మే వాళ్ళతో తీసుకోకుండా డైరెక్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళ డీలర్ దగ్గరనే వాళ్ళు విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మందులు కానీ ఏదైనా కొనాలి. వాళ్ళకు సూచన అదే. ఇంకోటి హెచ్టీ కాటన్ ఏదైతే ఉందో అది వేయకూడదు. యాక్చువల్గా అయితే మనకు దాని నుండి చాలా నష్టం ఉంది. ఆ గ్లైసిల్ అవన్నీ వాడకూడదు. మనం ఏదైతే ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సూచించిందో విత్తనాలని, వాటినే కొని మీరు మంచి దిగుబడి పొందాలని కోరుకుంటాం. అలాగే ఈ రైతు వానాకాల సీజన్లో మన వరి విత్తనాలు ఏవైతే ఆర్ఎన్ఆర్ వేస్తారో రైతులు, అది జూలై ఆఖరునో వాళ్ళు నార్లు వేసుకోవాలి. వాళ్ళ ముందు వేసుకున్న వాళ్ళకి నష్టమే ఉంటుంది. నెల ఆఖరిలో వేసుకుంటేనే అది 4 నెలలకే వస్తుంది. కాబట్టి ముందు వేసినా తర్వాత వేసినా కూడా సేమ్ 4 నెలల కాలంలో వస్తుంది. కాబట్టి వాళ్ళు జూలై ఆఖరిలో జూన్ ఆఖరిలో నారు పోసుకొని జూలై ఆఖరిలో నాటుకోవడం మంచిగా ఉంటుంది. సరే.